మిక్సీ పట్టేసామండి. బస్ సూపర్ వచ్చిందండి పచ్చడి. ఇలా నూరేసుకోవాలి. చాలా బాగా వచ్చిందండి. ఒకసారి ఉప్పు చూసుకొని ఉప్పు సరిపోతే కొంచెం వేసేసుకోవాలండి. మొత్తం కలిపేసుకొని ఒక జార్లోకి తీసేసుకుంటే అండి చక్కగా ఒక 2 నెలల దాకా నిలవ ఉంటుందండి. బయట పెట్టుకున్నా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా ఉంటుంది. మనకి ఎంత పల్లి చట్నీ ఉండి కొబ్బరి చట్నీ ఉన్నా కూడా అండి టిఫిన్లోనికి అల్లం చట్నీ ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుందండి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈ ప్రాసెస్లో. రెడీ అయిపోయిందండి. సులువుగా ఈజీగా టేస్టీగా అని అండి. ఇదిలోనికి గుంత పొంగడాల్లోనికి చాలా టేస్ట్ ఉండిద్దండి. అసలు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో.